Hello viewers, if you like this channel, please subscribe. Today, let us go by please sentences. Here, we are going to learn about please sentences. So when we want to express something in a requesting manner or polite manner, we use please. So many things can be done by using the word please. For example, let us see some of the most useful and important sentences in our day-to-day conversation. Friends, the first sentence. మన ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చారనుకోండి, గెస్ట్లు, వాళ్ళని ఏమంటాం? రండి సార్, కూర్చోండి, మీరు టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. వాట్ విల్ యూ హ్యావ్, టీ ఆర్ కాఫీ? సో వెల్కమ్ సార్, ప్లీజ్ బీ సీటెడ్. వాట్ విల్ యూ హ్యావ్, టీ ఆర్ కాఫీ? ద సెకండ్ సెంటెన్స్ ఈస్ వెన్ ద విండోస్ ఆర్ ఓపెన్డ్. విండోస్ ఇవన్నీ ఓపెన్ చేసి ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు దయచేసి కిటికీలన్నిటిని క్లోజ్ చేసి వెళ్ళండి అని చెప్పాలనుకోండి, మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? సో ప్లీజ్ రిమెంబర్ టు క్లోజ్ ద విండోస్ బిఫోర్ యూ లీవ్. ప్లీజ్ రిమెంబర్ టు క్లోజ్ ద విండోస్ బిఫోర్ యూ లీవ్. మీరు వెళ్ళేటప్పుడు దయచేసి కిటికీలు క్లోజ్ చేయటం మర్చిపోకండి. ద థర్డ్ సెంటెన్స్. ప్లీజ్ పుట్ ఇట్ డౌన్ అండ్ ఫాలో మీ. ఎవరన్నా ఏదైనా పని చేస్తున్నాను అనుకో, సార్ అది అక్కడ పెట్టి నాతో పాటు రండి, ఫాలో అవ్వండి. మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి దాన్ని? ప్లీజ్ పుట్ ఇట్ డౌన్ అండ్ ఫాలో మీ. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్. ప్లీజ్ డూ వాట్ ఐ సే. సార్ నేనేది చెప్తా చేయండి, మీరేమి సొంతంగా ప్రయత్నం చేయొద్దు. ఇంగ్లీష్లో ఏం చేద్దాం? ప్లీజ్ డూ వాట్ ఐ సే. ప్లీజ్ డూ వాట్ ఐ సే. ద నెక్స్ట్ సెంటెన్స్. ప్లీజ్ పాస్ ద సాల్ట్. కొంచెం ఉప్పు ఇవ్వండి. మనం ఇంగ్లీష్లో ఏమనాలి? ప్లీజ్ పాస్ ద సాల్ట్. నెక్స్ట్ సెంటెన్స్. ప్లీజ్ బీ ష్యూర్ టు టేక్ ఆల్ యువర్ బిలాంగింగ్స్ వెన్ యూ లీవ్ ద హాల్. సో ఎప్పుడన్నా మీటింగ్ ఉన్నప్పుడు, మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్తున్నప్పుడు మనము ఈ వాక్యాన్ని యూజ్ చేయాలి. ఏమనాలి ఇంగ్లీష్లో? ప్లీజ్ బీ ష్యూర్ టు టేక్ ఆల్ యువర్ బిలాంగింగ్స్. మీకు సంబంధించిన వస్తువులు, బిలాంగింగ్స్. ప్లీజ్ బీ ష్యూర్ టు టేక్ ఆల్ యువర్ బిలాంగింగ్స్ బిఫోర్ ఆర్ వెన్ యూ లీవ్ ద హాల్. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ సీ. ప్లీజ్ బీ ష్యూర్ టు టేక్ ఆల్ యువర్ బిలాంగింగ్స్ వెన్ యూ లీవ్ ద హాల్. లీవ్ అంటే వెళ్ళిపోవటం. నెక్స్ట్ సెంటెన్స్. ప్లీజ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ వెహికల్. ప్లీజ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ వెహికల్. ఏమండి, మీరు వాహనంలోంచి దిగండి, మీరు రండి, కిందకి రండి, మాట్లాడేది ఉంది, రండి. మనం ఏమని చెప్పాలి? సో ప్లీజ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ వెహికల్. అవుట్ ఆఫ్ యువర్ వెహికల్. నెక్స్ట్. ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ విత్ మీ. దయచేసి నా మీద కోపపడొద్దు. మనం ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? తెలుగులో మనం నా మీద అంటాం, కానీ ఇంగ్లీష్లో ఆన్ రాదు. సో యాంగ్రీ ఎప్పుడు విత్తే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాలి? ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ విత్ మీ. ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ విత్ మీ. నెక్స్ట్ సెంటెన్స్. ప్లీజ్ గెట్ ఇన్ టు ద కార్. మన ఫ్రెండ్ ఎవరో పోతుంటారు, మన కార్లో పోతున్నాం. అప్పుడు మీరు కార్లోకి రండి సార్ అన్నారంటే మనం ఏమని చెప్తాం? ప్లీజ్ గెట్ ఇన్ టు ద కార్. దయచేసి కార్లోకి రండి. నెక్స్ట్ సెంటెన్స్. ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెండ్. అసలు ఏం జరిగిందో చెప్పండి. అక్కడ ఏదో సంథింగ్ గొడవ జరుగుతుంది, మనం తెలుసుకోవాలి. అప్పుడు ఏమని చెప్తాం? ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెండ్. ద నెక్స్ట్ సెంటెన్స్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు దయచేసి అందరూ కూర్చోండి అని చెప్పాలన్నప్పుడు ఏమంటాం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. దయచేసి మీరు ఆసీనులు కండి. నెక్స్ట్ సెంటెన్స్. ప్లీజ్ డోంట్ టెల్ ఎనీబడి అబౌట్ ఇట్. దీని గురించి దయచేసి ఎవరికి ఏమీ చెప్పొద్దు. ప్లీజ్ డోంట్ టెల్ ఎనీబడి అబౌట్ ఇట్. ప్లీజ్ డోంట్ టెల్ ఎనీబడి అబౌట్ ఇట్. ద నెక్స్ట్ సెంటెన్స్. ప్లీజ్ కాల్ మీ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ ఇఫ్ నీడెడ్. అవసరమైతే సాయంత్రం నాకు కాల్ చేయండి. ప్లీజ్ కాల్ మీ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ ఇఫ్ నీడెడ్.
So try to repeat. Already friends, I used to tell you one thing. Spoken English entirely depends on 3 principles. You must remember it. One is listening. You have to listen what I am telling here, and at the same time you have to repeat. When I say one sentence, you have to repeat it and you have to apply or use this sentence with somebody. Then only it will be very easy to learn spoken English without pen and without paper. Be careful. First listen, repeat, అలాగనే ఏదో ఒక సెంటెన్స్ని ఎవరో ఒకరితో ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో నెక్స్ట్ సెంటెన్స్, ప్లీజ్ మోటివేట్ us విత్ యువర్ స్పీచ్. మనకి అప్పుడప్పుడు గెస్ట్లు ఉంటారు, మనం యాంకరింగ్ చేస్తున్నాం, అప్పుడు అంటాం, సో ఈరోజు మీరు వచ్చి మీ ఉపన్యాసంతో మమ్మల్ని మోటివేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంగ్లీష్లో ఏమని చెప్తాం మనం? ప్లీజ్ మోటివేట్ us విత్ యువర్ స్పీచ్. ఆనరబుల్ చీఫ్ గెస్ట్, I humbly invite you to come over the dais and motivate us with your speech. ఏమంటాం? ప్లీజ్ మోటివేట్ us with your speech. నెక్స్ట్ సెంటెన్స్, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ వన్స్ అగైన్. సార్ మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి సార్, నా ప్రాబ్లం గురించి సార్, ప్రాబ్లం ఉంది. లేదు, మనం ఫ్రెండ్కి చెప్తాం, అరే నేను అక్కడ ఒక ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు చెప్తాడు, ఒక్కసారి ఆలోచించుకో, ఆ ఏరియా అంత మంచిదో అవునో కాదో. ఇంగ్లీష్లో ఏమని చెప్తాం మనం? సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ వన్స్ అగైన్. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ వన్స్ అగైన్. నెక్స్ట్ సెంటెన్స్, ప్లీజ్ కమ్ టు హ్యావ్ టీ. టీ తాగటానికి రండి. ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? మనం ఎప్పుడైనా టీ తాగటానికి వెళ్దాము అన్నప్పుడు ప్లీజ్ కమ్ టు హ్యావ్ టీ. హలో సార్, టీ తాగదా రండి సార్. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ప్లీజ్ కమ్ టు హ్యావ్ టీ. నెక్స్ట్ సెంటెన్స్, ప్లీజ్ టేక్ యాజ్ మెనీ యాజ్ యూ వాంట్. నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకో. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ప్లీజ్ టేక్ యాజ్ మెనీ యాజ్ యూ వాంట్. ప్లీజ్ టేక్ యాజ్ మెనీ యాజ్ యూ వాంట్. ప్లీజ్ సెండ్ ఇట్ త్రూ జోసెఫ్. ఏదైనా ఒకటి పంపించండి అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తాం మనం? పంపించండి అని చెప్పడానికి, ఎవరితోటన్నా పంపించండి అనడానికి ప్లీజ్ సెండ్ ఇట్ త్రూ జోసెఫ్. ప్లీజ్ సెండ్ ఇట్ త్రూ జోసెఫ్. నెక్స్ట్ సెంటెన్స్, ప్లీజ్ డోంట్ మేక్ మీ డూ దిస్. దయచేసి నాతో ఈ పని చేయించొద్దు. ఇంగ్లీష్లో ఏమంటాం? ప్లీజ్ డోంట్ మేక్ మీ డూ దిస్. ప్లీజ్ డోంట్ మేక్ మీ డూ దిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక పని చేయించుంటే అది నీకు ఇష్టం లేకపోతే, సార్ నాతో ఈ పని మటుకు చేయించొద్దు, నేను చెయ్యను, నాకు నచ్చదు. ఇంగ్లీష్లో ఏమని చెబుతాం? ప్లీజ్ డోంట్ మేక్ మీ డూ దిస్. నెక్స్ట్ సెంటెన్స్, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ ఫర్ ఎ మూమెంట్. మనం బ్యాంకులో వెళ్తాం, పెన్ ఉండదు. సార్ ఒక్కసారి మీ పెన్ ఇవ్వండి సార్, మనం మళ్ళీ ఇస్తాము అని చెప్పాలి. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ ఫర్ ఏ మూమెంట్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇది మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో క్లాస్ మంచిగా అర్థమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.